మినీ ప్రపంచానికి స్వాగతం. గోరంట్ల మాధవ్ వ్యవహారం చినికి గాలివాన్లా మారింది. ఆయనకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది పోలీస్ అధికారుల మీద వేటుపడే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. గోరంట్ల మాధవ్ 3 రోజుల క్రితం తాడేపల్లి వచ్చి మంత్రి నారా లోకేష్ మీద చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడటం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఐటీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ పోలీసుల అదుపులో ఉండగానే వారి మీద దాడికి ప్రయత్నించడం అనేది సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలో ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుల విషయంలో కోర్టుకి తీసుకువెళ్ళిన సందర్భంగా వైద్య పరీక్షల కోసమని ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు కొంతమంది పోలీసు అధికారుల మెడకు చుట్టుకున్నట్లుగా అర్థమవుతా ఉంది. ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ మాట్లాడటం, వాటిని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వ్యవహారం అంతా కూడా చాలా వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో, ఒక డిఎస్పీ, 3 సిఐలు, 2 ఎస్ఐలు, 8 మంది కానిస్టేబుల్ యొక్క వాంగ్మూలాన్ని పోలీసు అధికారులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసుల అదుపులో ఉండగానే ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించటం, ఫోన్లు మాట్లాడటం, అత్యంత దురుసుగా పోలీసుల మీద కూడా దూసుకు వెళ్ళటం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా వివాదాస్పదంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. గోరంట్ల మాధవ్కు కొంతమంది పోలీసు అధికారులు ముందుగానే డిపార్ట్మెంట్కు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాలన్నింటినీ కూడా చేరవేసిన మీదటే ఆయన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అదుపులోకి తీసుకున్న సందర్భంలో కూడా వచ్చి అతని మీద దాడికి పాల్పడిపోయాడన్న విషయంపై కూడా చర్చ జరుగుతున్న సందర్భంలో పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు లోతైన విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే బాధ్యులుగా చెప్పబడుతూ ఉన్నారో అధికారులు, వారి మీద వేటుపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంతమందిని సస్పెండ్ చేసే ఆలోచనలో ప్రభుత్వము, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లుగా ప్రచారం బలంగా జరుగుతూ ఉంది.